యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కోరేషు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నవాడు గనుక దేవుడు కోరేషు యొక్క కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనుషుల్ని చేయి వదిలేశారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. లేకపోతే నీ విషయంలో అలా చేస్తానని, నీతో అలా ఉంటానని, కడదాకా అని కడసరి మాటలు కూడా ప్రేమగా మాట్లాడి ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి వారిని గుర్చుకున్న సందర్భాల్లో ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? ఇప్పుడు సందర్భాల్లో నీకు తెలియకుండానే ఒంటరి వాడిని లేకపోతే ఒంటరి దాన్ని అనేటువంటి ఫీలింగ్తో, అలాంటి ఒక అనుభవంతో నువ్వు బ్రతుకుతున్నట్లయితే కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నేను నీ కుడి చేయిని పట్టుకున్నాను. గట్టిగా చప్పుడు కొట్టి దేవుడు నామని మహింపరచండి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇక నుండి ఎలాంటి అనుభవాల్లో నువ్వు కొనసాగాలంటే నేను ఒంటరిని అనే ఫీలింగ్ నీవు తీసేసుకోవాలి. నాకంటూ ఎవరు లేరు, నా పక్షాన ఉన్నటువంటి వారు నాకంటూ ఎవరు లేరు అని అలాంటి ఒక ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ బాధ నువ్వు తీసేసుకో. ఎందుకనంటే దేవుడు నీ కుడి చేయిని పట్టుకునేవాడిగా ఉన్నాడు. ఆ రోజు కోరేషు ఆ కుడి చేతిని దేవుడు పట్టుకున్నవాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు ఎంత మాత్రమునో నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నిన్ను వీడవడు, నిన్ను ఎడబాయును అనేటువంటి ఆ వాగ్దానముతో ఎప్పుడు కూడా నీ విషయంలో మేలుడు చేయగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక నువ్వు ధైర్యంగా ముందు కొనసాగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుడు నీ కుడి చేయిని పట్టుకునేవాడిగా ఉన్నాడు.